Hello friends, very good afternoon. Welcome to NCERT Foundation. Class 9 Economics Chapter 4 లో ఉన్నాం. It talks about a very prominent concept called food security in India. సో దీనికంటే ముందు మీకు సంక్రాంతి కోసం ఎల్డెక్స్ క్లాసెస్ తీసుకొచ్చిన కొన్ని స్పెషల్ ఆఫర్స్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. సో మొట్టమొదటిది, ఇప్పుడు మీరు యూపీఎస్సి కోర్స్‌ని 30,000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. యూపీఎస్సి ప్రిపరేషన్‌ని కేవలం 30,000 రూపీస్‌తో ఇండియాలోనే లోయెస్ట్ ఫీ ఇది. ఇండియాలోనే లోయెస్ట్ ఫీ కేవలం 30,000 రూపీస్‌తో మీరు యూపీఎస్సి కోర్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో మీకు కంప్లీట్ జనరల్ స్టడీస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ వస్తాయి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. అలాగే సీసాట్ కూడా ఇందులో కలుస్తుంది. బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంటరీగా 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తాయి. 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తాయి. లేదు సార్, మాకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీయే కావాలి, ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో అన్నీ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటాయి కదా అని మీరు అనుకుంటే, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా అవైలబుల్ ఎట్ 40,000 రూపీస్. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే 30 అండ్ ఆ 10,000 కోసం ఏం చూస్తాం, లైఫ్ టైమ్‌కి వెళ్ళిపోదాం, జాబ్ వచ్చేంత వరకు ఉంటుంది కదా అనుకుంటే 40,000 రూపీస్. ఈ 2 ప్లాన్స్ కూడా మీకు సంక్రాంతి వరకు వ్యాలిడ్. 15th జనవరి వరకు వ్యాలిడ్. మీకు నెంబర్ కూడా తెలుసు, ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్‌కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. సిమిలర్‌గా మరి యూపీఎస్సీ పైన పెట్టి ఆప్షనల్ పైన పెట్టకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదా, అడుగుతారు కదా. అందుకనే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ 10% డిస్కౌంట్ ఆప్షనల్స్ పైన కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పీఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ కూడా ఉంది. ఈ 5 ఆప్షనల్స్ పైన కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయి. రికార్డెడ్ మీరు కావాలంటే 18,000కి, మామూలుగా అయితే 20 విత్ 10% ఆఫ్ ఇట్ బికమ్స్ 18. అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ మామూలుగా 25 విత్ 10% ఆఫ్ ఇట్ బికమ్స్ 22,500. అండ్ ఇది కూడా మనకి 15th జనవరి వరకు వ్యాలిడ్. సేమ్ ఫోన్ నంబర్, మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మన వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో ఆప్షనల్ డెమో అని చెప్పి మీరు టైప్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రీ శాంపిల్స్ కనిపిస్తాయి. అలాగే ఎన్సీఆర్టీ అబ్సల్యూట్ బిగినర్స్, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ మాకు అవసరం లేదు, మాకు ఓన్లీ ఎన్సీఆర్టీ కోర్స్ ఇవ్వండి అనుకునే వాళ్ళకి కూడా ఎన్సీఆర్టీ కోర్స్ జనరల్గా 15,000 ఫీజు మీకు ఇక్కడ 12,000 రూపీస్కే వస్తుంది. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 15th జనవరి, జనవరి 15th లోపు జాయిన్ అయితే 12,000కే ఫౌండేషన్ కోర్స్ మీకు లభిస్తుంది. అగైన్ సేమ్ ఫోన్ నెంబర్. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ పర్టికులర్ చాప్టర్ కాల్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఇమీడియట్ క్వశ్చన్ మన మైండ్లో వచ్చేది, అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎస్, ఇట్ మీన్స్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ టు ఆల్ పీపుల్ ఎట్ ఆల్ టైమ్స్. బ్యూటిఫుల్లీ డిఫైన్. ఫుడ్ సెక్యూరిటీలో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి అవైలబిలిటీ, 2 యాక్సెసిబిలిటీ, 3 అఫోర్డబిలిటీ. వీల్ ఫిగర్ అవుట్ అవైలబిలిటీ అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, అఫోర్డబిలిటీ అంటే ఏంటి అని కూడా ఇందులో రాశారు, క్లియర్గా రాశారు. సో భయపడాల్సిన అవసరం లేదు. సో అది ఇక్కడ రాశారు, చూద్దాం. విల్ సీ వాట్ ఈస్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఇది ఓవర్ వ్యూ. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, ద పూర్ హౌస్ హోల్డ్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు ఫుడ్ ఇన్సెక్యూరిటీ వెనెవర్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. ప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్ వచ్చినా, డిస్ట్రిబ్యూషన్‌లో ప్రాబ్లమ్ వచ్చినా, ఎవరు ఎక్కువ రిస్క్‌లో పడతారు, ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందంటే పూర్‌కి. రిచ్‌కి డబ్బులు ఎక్కువైనా సరే ఎక్కువ పెట్టి కొనాల్సొచ్చినా కొంటారు. కానీ పూర్ కొనలేరు. అందుకే ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, సప్లై తగ్గితే ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగినా సరే డబ్బున్నవాడు కొనుక్కోగలడు. కానీ పేదవాడు కొనుక్కోలేక, సరైన ఫుడ్ తినలేక ఫుడ్ ఇన్‌సెక్యూరిటీని సఫర్ అవుతారనమాట. మరి ఫుడ్ సెక్యూరిటీ దేని మీద ఆధారపడుతుంది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన, గవర్నమెంట్ విజిలెన్స్ పైన అండ్ యాక్షన్ ఎట్ ఆల్ టైమ్స్ వెన్ ది సెక్యూరిటీ ఈస్ థ్రెటెండ్. పీడిఎస్ అంటే ఏంటి? మనకి రేషన్ షాపుల్లో తక్కువ ధరకి, సబ్సిడైజ్డ్ ధరకి ఫుడ్ అందిస్తారు. ఆ సిస్టమ్‌ని మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. మరి ఫుడ్ సెక్యూరిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? పీడిఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే అందరూ ధనవంతులు కాదు. చాలామంది బిలో పోవర్టీ లైన్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సబ్సిడైజ్డ్ ధరలకే ఫుడ్ అందించే కార్యక్రమం పీడిఎస్ ద్వారా జరుగుతోంది. దానిపైన ఆధారపడుతుంది.
అలాగే గవర్నమెంట్ విజిలెన్స్ కొన్నిసార్లు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే హోర్డింగ్ చేస్తారు. హోర్డింగ్ అంటే అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా దాచేస్తారనమాట. మార్కెట్‌లో ఆర్టిఫిషియల్‌గా స్కేర్సిటీ క్రియేట్ చేసి ధరలు బాగా పెరిగిపోయేలా చేస్తారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. అందుకే గవర్నమెంట్ విజిలెన్స్ పైన ఆధారపడుతుంది. అండ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో. ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ థ్రెటన్ అవుతుందో అలాంటప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉల్లిపాయల పంట సరిగ్గా పండలేదనుకోండి. ఉల్లిపాయలు సరిగ్గా అందుబాటులోకి రావట్లేదు. ప్రజలు సఫర్ అవుతున్నారు అనుకుందాం. గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఇది గవర్నమెంటల్ యాక్షన్ అన్నమాట. అంటే ఏదైనా ఫుడ్డు మనకి అందుబాటులో లేకపోతే, అవైలబిలిటీ లేకపోతే దాన్ని సార్ట్ ఔట్ చేసేలాగా గవర్నమెంట్ యాక్షన్ ఇమ్మీడియేట్‌గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా చేసినప్పుడే ఫుడ్ సెక్యూరిటీని ఎన్‌ష్యూర్ చేయగలుగుతాము అని అర్థం. అసలు వాట్ ఈస్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఓకే. దీని అర్థం ఏంటో చూద్దాం. ఫుడ్ ఈజ్ యాస్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ యాస్ ఎయిర్ ఈస్ ఫర్ బ్రీతింగ్. మనకి శ్వాస పీల్చుకోవడానికి ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, బతకడానికి ఫుడ్ అంతే ఇంపార్టెంట్. కానీ ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ సంథింగ్ మోర్ దాన్ గెట్టింగ్ 2 స్క్వేర్ మీల్స్. స్క్వేర్ మీల్స్ అంటే అర్థం ఏంటి? ఎ మీల్ విచ్ ఈస్ సఫిషియంట్. అంటే మనిషికి సరిపడనంత ఆహారం, సరిపడనంత భోజనం. దాన్ని స్క్వేర్ మీల్ అంటారు. ఫుడ్ సెక్యూరిటీ అంటే 2 పూట్ల భోజనం చేసేయడం మాత్రమే కాదు. సంథింగ్ మోర్ దాన్ థట్. ఫుడ్ సెక్యూరిటీకి 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ ఏంటమ్మా? మొదటిది అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే అర్థం ఏంటి? విచ్ మీన్స్ ఫుడ్ ప్రొడక్షన్ వితిన్ ద కంట్రీ, ఫుడ్ ఇంపోర్ట్స్ అండ్ ద ప్రీవియస్ ఇయర్స్ స్టాక్ స్టోర్డ్ ఇన్ గవర్నమెంట్ గ్రానరీస్. అంటే దేశంలో ఫుడ్ అవైలబుల్‌గా ఉందా లేదా? ఎంత ప్రొడక్షన్ అయింది? ఎంత ఇంపోర్ట్ చేసుకున్నారు? ఇంతకు ముందు ఏమైనా స్టాక్ స్టోర్ చేస్తున్నారా లేదా? ఒకవేళ దేశ ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఫుడ్ ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి. గవర్నమెంట్ ఏం చేసుండాలి? ఇంపోర్ట్ చేయాలి. లేదా ఇంతకు ముందు పండినప్పుడు బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. ఈ మూడింట్లో ఒకటి షార్టేజ్ వచ్చినప్పుడు రెండోది బ్యాకప్ చేయాలి. అలా చేసినప్పుడు ఫుడ్ అవైలబిలిటీ ఉన్నట్టు. అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉండడం. అర్థమైందా? ప్రొడక్షన్ జరగడం. ఒకవేళ జరగకపోతే ఇంపోర్ట్స్. లేకపోతే స్టాక్ మెయింటైన్ చేయడం. లేదా మూడిటిని బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేయడం. దీన్ని మనం అవైలబిలిటీ అంటాం. అయితే ఫుడ్ ప్రొడక్షన్ అయిపోయింది. లేదా పీడీఎస్‌లో మెయింటైన్ చేసేస్తున్నారు. లేదా ఇంపోర్ట్ చేసేసారు అనగానే సరిపోతుందా? అది ఒక వ్యక్తి యాక్సెస్ చేయగలిగేలా ఉండాలి. అందుకే సెకండ్ కాంపోనెంట్ ఏంటి ఇక్కడ? యాక్సెసిబిలిటీ. విచ్ మీన్స్ ఫుడ్ ఈస్ వితిన్ ద రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. పంట పండింది. కానీ ఆ పంట అందరికీ అందుబాటులోకొచ్చిందా? రైస్ పండించారు. కానీ అందరూ దాన్ని కొనుక్కోగలుగుతున్నారా? అందరికి చేతుల్లోకి అది వెళ్తుందా లేదా? అది యాక్సెసిబిలిటీ. మూడవది ఎఫోర్డబిలిటీ. ఓకే. అంతా ప్రభుత్వమే ఇవ్వలేదు కదా! మార్కెట్‌లోకి నువ్వు చూడండి ఒకసారి పంట పండించేసాం. అవైలబుల్. మార్కెట్‌లోకి తీసుకొచ్చావు. అంటే నీ దగ్గరలో ఉన్న మార్కెట్‌లో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ సేల్. సో, యాక్సెసిబుల్. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో పండింది. ఆంధ్రాలో ఉన్నవాడికి అందట్లేదు అనుకోండి. అప్పుడు అవైలబిలిటీ ఉంది కానీ యాక్సెసిబిలిటీ లేదు. పండింది మన దగ్గరలో ఉన్న మార్కెట్‌లో అందుబాటులో ఉంది. సో, అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది. కానీ ఈ 2 ఉంటే సరిపోతుందా? నువ్వు కొనగలిగేలా ఉండాలి. దట్ ఈస్ అఫోర్డబిలిటీ విచ్ ఇంప్లైస్ దట్ అన్ ఇండివిడ్యువల్ హాస్ ఎనఫ్ మనీ టు బై సఫిషియంట్, సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు మీట్ వన్స్ డైటరీ నీడ్స్. వాళ్ళ డైటరీ నీడ్స్‌ని మీట్ అవ్వడానికి సరిపడా ఫుడ్డు కొనడానికి రైట్? సరిపడా మనీ వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే ఆళ్ళకి అందుబాటు ధరల్లో ఫుడ్ అవైలబుల్‌గా ఉండాలి. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. దీస్ 3 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. మూడిటిని ఎన్‌ష్యూర్ చేసినప్పుడే ఆ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు. సో, థస్ ఫుడ్ సెక్యూరిటీ ఈస్ ఎన్‌ష్యూర్డ్ ఇన్ ఎ కంట్రీ ఓన్లీ ఇఫ్ ఎనఫ్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ ద పర్సన్స్. ఆల్ పర్సన్స్ హావ్ ద కెపాసిటీ టు బై ఫుడ్ ఆఫ్ యాక్సెప్టబుల్ క్వాలిటీ అండ్ దేర్ ఈస్ నో బారియర్ ఆన్ యాక్సెస్ టు ఫుడ్. సారీ. ఈ 3 ఉన్నప్పుడే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు లెక్క. చూడండి బాక్స్‌లో ఏం రాసారో 1970స్‌లో అంట ఫుడ్ సెక్యూరిటీ అంటే ఓన్లీ అవైలబిలిటీ అట్ ఆల్ టైమ్స్ ఆఫ్ అడిక్వేట్ సప్లై ఆఫ్ బేసిక్ ఫుడ్ స్టఫ్స్ అనుకునేవాళ్ళు. అవైలబిలిటీ ఉంటే చాలు అనుకునేవారు 1970స్‌లో. కానీ అమర్త్య సేన్ ఏం చేశారు? కొత్త డైమెన్షన్ యాడ్ చేశారు. హి ఎంఫసైజ్ ది యాక్సెస్ టు ఫుడ్. పంట పండడం కాదు, ప్రతి వ్యక్తికి అందుబాటులోకి రావాలి.
రైట్. యాక్సెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఎంఫసైజ్ చేశారు. ఏ రకంగా? త్రూ ఎంటైటిల్‌మెంట్స్ అంటే రైట్స్. ఫుడ్ అనేది వ్యక్తికి ఒక రైట్ లాగా, ఒక హక్కులాగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే ఫుడ్ సెక్యూరిటీ ఎన్‌ష్యూర్ చేసినట్టు. దేశంలో గోధుమలు పండించేసాము అండ్ రైస్ పండించేసాము. ఎనఫ్ పంట పండేసింది అంటే ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు కాదు. అది ఓన్లీ వన్ డైమెన్షన్. ప్రతి పేదవాడికి, ప్రతి భారతీయుడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఫుడ్ అందుబాటులోకి రావాలి. పండితే సరిపోదు. ఏ రకంగా? ఎంటైటిల్‌మెంట్ రూపంలో. ఏ కాంబినేషన్ ఆఫ్ వాట్ వన్ కెన్ ప్రొడ్యూస్, ఎక్స్‌చేంజ్ ఇన్ ద మార్కెట్ అలాంగ్ విత్ స్టేట్ ఆర్ అదర్ సోషల్లీ ప్రొవైడెడ్ సప్లైస్. చూసారా? అంటే మనం పండించిన పంట మార్కెట్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకున్నదే కాకుండా, ప్రభుత్వం ద్వారా పీడీఎస్ రూపంలో లేదా వేరే రూపంలో స్టేట్ ద్వారా సోషల్లీ ప్రొవైడెడ్ సప్లైస్ రూపంలో కూడా యాక్సెసిబిలిటీ అనేది నువ్వు పంట పండిస్తే నీకు యాక్సెస్ ఉంటుంది. మార్కెట్‌లో కొనుక్కుంటే యాక్సెస్ ఉంటుంది. దాంతో పాటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, సోషల్లీ ప్రొవైడెడ్ సప్లైస్ ద్వారా కూడా అందుబాటులోకి రావాలి. అంటే మొదటి 2 ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. గవర్నమెంట్ ద్వారా అందుబాటులోకి రావాలి ఫుడ్. అది అంటున్నారు. అకార్డింగ్‌లీ దేర్ హాస్ బీన్ ఎ సబ్‌స్టాన్షియల్ షిఫ్ట్ ఇన్ ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అండర్‌స్టాండింగ్‌లో చాలా మార్పొచ్చిన తర్వాత 1995 వరల్డ్ ఫుడ్ సమ్మిట్ ఏం డిక్లేర్ చేసిందమ్మా? ఫుడ్ సెక్యూరిటీ అట్ ద ఇండివిడ్యువల్, హౌస్‌హోల్డ్, రీజనల్, నేషనల్, గ్లోబల్ లెవెల్ ఎగ్జిస్ట్స్ వెన్ ఆల్ పీపుల్ at all times have physical and economic access to sufficient, safe and nutritious food to meet their dietary needs and food preferences for an active and healthy life. అర్థమైందా? ఏం చెప్పారు? రీజనల్, నేషనల్, గ్లోబల్ లెవెల్‌లో ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది అని ఎప్పుడు చెప్తాం మనం? అందరికి అన్ని వేళలా ఫిజికల్‌గాను, ఎకనామిక్ యాక్సెస్, ఎకనామిక్ అంటే అందుబాటు ధరల్లో ఉండాలి. సఫిషియంట్, సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అందుబాటులో ఉండాలి. వాళ్ళ నీడ్స్‌కి తగ్గట్టుగా. ఈ డిక్లరేషన్ ఫర్దర్ రికగ్నైజెస్ దట్ పోవర్టీ ఎరాడికేషన్ ఈస్ ఎసెన్షియల్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఫుడ్. ఆబ్వియస్లీ ఎకనామిక్ యాక్సెస్ అంటే అఫోర్డబిలిటీ. అఫోర్డబిలిటీ అంటే మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే మనం కొనలేం. కాబట్టి పేదరికాన్ని మనం నిర్మూలించడం కూడా ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్. పేదరికాన్ని నిర్మూలించినప్పుడే మనం ఫుడ్ సెక్యూరిటీని సాధించగలుగుతామని కూడా వీళ్ళు ఈ డిక్లరేషన్ రికగ్నైజ్ చేసింది. ఇక్కడ చూడండి. వై ఫుడ్ సెక్యూరిటీ? అసలు ఫుడ్ సెక్యూరిటీ ఏంటి అని తెలుసుకున్నాం. అసలు ఫుడ్ సెక్యూరిటీ ఎందుకిప్పుడు? ఎందుకు ఫుడ్ సెక్యూరిటీని ఎన్‌ష్యూర్ చేయాలి? చూడండి. ద పూరెస్ట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ మైట్ బి ఫుడ్ ఇన్‌సెక్యూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. వైల్ పర్సన్స్ అబోవ్ ద పోవర్టీ లైన్ మైట్ ఆల్సో బి ఫుడ్ ఇన్‌సెక్యూర్ వెన్ ద కంట్రీ ఫేసెస్ నేషనల్ డిజాస్టర్ ఆర్ కెలామిటీ లైక్ ఎర్త్‌క్వేక్, డ్రౌట్, ఫ్లడ్, సునామీ, వైడ్ స్ప్రెడ్ ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ కాజింగ్ ఫెమీన్. అర్థమైందా? ఫుడ్ సెక్యూరిటీ అనేది పేదవాళ్ళే కాదు, రిచ్ కూడా ఫేస్ చేయొచ్చు. పేదవాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? డబ్బులు లేక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఫేస్ చేస్తా ఉంటారు. రిచ్ పీపుల్ కూడా ఎలా ఫేస్ చేస్తారు అంటే అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఫేస్ చేయొచ్చు. ఎప్పుడు? నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు, నేషనల్ డిజాస్టర్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఎర్త్‌క్వేక్, డ్రౌట్, ఫ్లడ్, సునామీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫెమీన్ వస్తుంది. ఫెమీన్ అంటే అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్‌ని మనం ఫెమీన్ అంటాం. అర్థమవుతుందా? హౌ ఈస్ ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ఎ కెలామిటీ? కెలామిటీ వచ్చినప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? చూడండి ఒకసారి. డ్యూ టు ఎ నేచురల్ కెలామిటీ, సే డ్రౌట్, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డిక్రీజెస్. సరిగ్గా వర్షాభావం అంటాం డ్రౌట్ అంటే. వర్షాలు పడకపోవడం. వర్షాలు పడకపోతే సరైన పంట పండదు. ప్రొడక్షన్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇట్ క్రియేట్స్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. డెఫినిట్‌గా షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వస్తుంది. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రైసెస్ గో అప్. ప్రైసెస్ ఏమో పెరిగిపోతాయి. ఎట్ హై ప్రైసెస్ సమ్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు బై. రేట్లు పెరిగిపోయేసరికి కొంతమంది దాన్ని కొనుక్కోలేరు. ఇఫ్ సచ్ కెలామిటీ హ్యాపెన్స్ ఇన్ ఎ వెరీ వైడ్ స్ప్రెడ్ ఏరియా ఆర్ ఈస్ స్ట్రెచ్డ్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్, ఇట్ మే కాజ్ ఎ సిట్యుయేషన్ ఆఫ్ స్టార్వేషన్. ఇది చాలా ఎక్కువ ఏరియాస్‌లో ఇట్లాంటి డ్రౌట్ వచ్చిందనుకోండి, చాలా ఎక్కువ ఏరియాస్‌లో పంట పండకపోయినా, ఎక్కువ కాలం నడిచినా అది స్టార్వేషన్. ఆకలి చావులకి దారి తీయొచ్చు. పూర్తిగా ఆకలితో బతికే పరిస్థితికి దారి తీయొచ్చు. ఎ మాసివ్ స్టార్వేషన్ మైట్ టేక్ ఎ టర్న్ ఆఫ్ ఫెమీన్. అది ఫెమీన్‌కి దారి తీయొచ్చు. మనం బెంగాల్ ఫెమీన్ అని చెప్పి ఫేస్ చేసాం. 1940స్‌లో లక్షల మంది బెంగాల్‌లో చనిపోయారు. అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వల్ల, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ వల్ల ఆకలితో చనిపోయారు చాలామంది. అది అసలు ఇక్కడ. A famine is characterized by widespread deaths due to starvation. ఫెమీన్ అంటే ఎప్పుడు దాన్ని ఫెమీన్ అంటాం?
స్టార్వేషన్ వల్ల, ఆకలి చావుల వల్ల, ఆకలి వల్ల ఎక్కువ మంది చనిపోతే దాన్ని ఫెమిన్ అంటాం. అండ్ ఎపిడమిక్స్, ఆకలి వల్ల మరియు ఎపిడమిక్స్ వల్ల కాజ్డ్ బై ఫోర్స్డ్ యూజ్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ డికేయింగ్ ఫుడ్ అండ్ లాస్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ డ్యూ టు వీకెనింగ్ ఫ్రమ్ ఫుడ్ స్టార్వేషన్. చూడండి, ఎపిడమిక్స్ వల్ల కావచ్చు. ఎపిడమిక్ అంటే మనకి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్, ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ డిసీజెస్ని మనం ఎపిడమిక్స్ అంటాం, వైడ్లీ స్ప్రెడ్ డిసీజెస్ని. లేదా ఫుడ్ స్కేర్సిటీ వల్ల వచ్చే స్టార్వేషన్ వల్ల కావచ్చు. దీనివల్ల సరైన పోషకమైన మంచి ఫుడ్ తినకపోవడం, కంటామినేటెడ్ వాటర్ని తీసుకోవడం వల్ల బాడీ వీకెన్ అయిపోయి రెసిస్టెన్స్ని కోల్పోయి చివరికి అది చావుని దారితీస్తే అలాంటి సిచ్యువేషన్ మనం ఫెమిన్ అని చెప్పి అంటాం. మనం ఫేస్ చేసిన అతి పెద్ద ద మోస్ట్ డివెస్టేటింగ్ ఫెమిన్ అనేది ఎప్పుడు వచ్చింది? ద ఫెమిన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1943. ఇందులో 30 lakh పీపుల్ చనిపోయారు. బెంగాల్ ప్రావిన్స్లో 30 లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది. డూ యూ నో హూ ఆర్ ఎఫెక్టెడ్ ద మోస్ట్ బై ఫెమిన్? ఎవరు ఎఫెక్ట్ అయ్యారు ఫెమిన్ వల్ల? ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ది అగ్రికల్చరల్ లేబరర్స్, ఫిషర్మెన్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ అదర్ క్యాజువల్ లేబరర్స్ వర్ ఎఫెక్టెడ్ ద మోస్ట్ బై డ్రమాటికల్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ రైస్. దే వర్ ద వన్స్ హూ డైడ్ ఇన్ దిస్ ఫెమిన్. ఫెమిన్ అంటే ఏం చెప్పాను మీకు? అక్యూట్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. స్కేర్సిటీ అంటే అందుబాటులో లేకపోవడం. దీనివల్ల ధరల యొక్క వస్తువుల యొక్క, ఫుడ్ యొక్క ప్రైస్ పెరిగిపోతుంది. ప్రైస్ అయితే ఎప్పుడైతే పెరిగిపోతుందో పేదవాళ్ళు దాన్ని అందుకోలేరు. ఎవరు పేదవాళ్ళు? సొంతంగా భూమి లేని వాళ్ళు, సొంతంగా ఉద్యోగం లేని వాళ్ళు, ఎసెట్స్ లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు పేదవాళ్ళు. పల్లెటూరులో అయితే అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే పంట పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఫిషర్మెన్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, క్యాజువల్ లేబరర్స్, వీళ్ళందరూ పెరిగిన ధరల్ని తట్టుకోలేక, రైస్ కొనుక్కోలేక ఆకలితో చనిపోయారనమాట. చూడండి, కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నథింగ్ లైక్ బెంగాల్ ఫెమిన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అగైన్. అలాంటిది మళ్ళీ ఒక్కసారి కూడా ఇండియాలో జరగలేదు. ఇట్స్ అ గుడ్ సైన్, జరగలేదు. ఇట్ ఈస్ హౌవెవర్ డిస్టర్బింగ్ టు నోట్ దట్ ఈవెన్ టుడే ఫెమిన్ లైక్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, లీడింగ్ టు స్టార్వేషన్ డెత్స్ ఎట్ టైమ్స్. అంటే 30 లక్షల మంది ఒకేసారి చనిపోవడం లాంటిది జరగకపోయినప్పటికీ అలాంటి కండిషన్స్ ఇప్పటికీ కూడా ఇండియాలో చాలా చోట్ల ఉంటున్నాయి. దానివల్ల స్టార్వేషన్ డెత్స్ అనేవి మనం చూస్తున్నాం. న్యాచురల్ కెలామిటీస్, పాండమిక్స్ కూడా ఫుడ్ షార్టేజ్కి దారితీయొచ్చు. అర్థమవుతుందా? పంట పండకపోవడమే కాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, COVID-19 లాంటి పాండమిక్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ షార్టేజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 పాండమిక్ హ్యాడ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ అపాన్ ద ఫుడ్ సెక్యూరిటీ. దీనివల్ల కూడా ఫుడ్ సెక్యూరిటీ పైన చాలా అడ్వర్స్ అంటే హానికరమైన ఇంపాక్ట్ అనేది చూపించింది. ఎందుకని? రెస్ట్రిక్షన్ ఆన్ మూమెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎందుకంటే COVID-19లో లాక్డౌన్స్ విధించడం వల్ల మనం there are restrictions on movement of food, movement of people. దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీని దెబ్బతింది. అంటే మార్కెట్కి మనం పంటని పంపించలేని పరిస్థితులు వచ్చాయి. దేర్ఫోర్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ ఇన్ ఏ కంట్రీ టు ఎన్ష్యూర్ ఫుడ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇంక్లూడింగ్ కెలామిటీస్ అండ్ పాండమిక్స్. పాండమిక్ టైంలో లాక్డౌన్స్ వల్ల ఏం చేస్తాం? మార్కెట్స్కి ఫుడ్ని పంపించలేని పరిస్థితి, దానివల్ల ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేశారు. అందుకనే ఫుడ్ సెక్యూరిటీ అనేది అన్ని సందర్భాల్లో, అన్ని వేళలో ప్రభుత్వం ఎన్ష్యూర్ చేయాలి. ఓన్లీ పంటలు పండినప్పుడే కాదు, పాండమిక్స్ వచ్చినప్పుడు, అలాగే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాటిని సార్ట్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి రాశారు ఇక్కడ. ఓకే, సో అర్థమైంది కదా. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది మనకి? అవైలబిలిటీ లేనప్పుడు వస్తుంది. అంటే పంటలు సరిపడినంతగా పండనప్పుడు రావచ్చు, లేదా అవైలబిలిటీ లేకపోవడానికి వేరే కారణాలు ఏమై ఉండొచ్చు. కెలామిటీస్ వల్ల కూడా. కెలామిటీస్ దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? యాక్సెసిబిలిటీని ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే పంట పండి కూడా మనకి మార్కెట్‌లోకి అది రాకపోవడం వల్ల. ఇప్పుడు పాండమిక్ మూవ్‌మెంట్ పైన రెస్ట్రిక్షన్స్ వల్ల మన మార్కెట్‌కి పంట రాకపోవడం వల్ల కూడా మనకి ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది పేదవాళ్ళనే కాదు, డబ్బున్న వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్‌లో. నార్మల్‌గా పేదవాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల ఇంపాక్ట్ అవుతారు. అయితే ఇన్ జనరల్ ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్ పక్కన పెడితే, ఇన్ జనరల్
హూ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూర్. ఎక్కువగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఈ ఫేస్ చేసే వాళ్ళు ఎవరు? చూడండి ఒకసారి. ఆల్దో ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ suffer from food and nutrition insecurity in India, the worst affected groups are landless people with little or no land to depend upon. అలాగే ట్రెడిషనల్ ఆర్టిసన్స్, ప్రొవైడర్స్ ఆఫ్ ట్రెడిషనల్ సర్వీసెస్, పెటీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్, డిస్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ బెగ్గర్స్. కటిక పేదరికాన్ని అనుభవించే వాళ్ళు, బెగ్గర్స్, ల్యాండ్ లేని వాళ్ళు, ఎటువంటి ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ప్రిడామినెంట్లీ ఫుడ్ ఇన్సెక్యూర్. అర్బన్ ఏరియాస్లో ఫుడ్ ఇన్సెక్యూర్ ఫ్యామిలీస్ ఎవరు? దోస్ వర్కింగ్ మెంబర్స్ జనరల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఇల్ పెయిడ్ ఆక్యుపేషన్స్. అంటే పని చేసినప్పటికీ సరైన ప్రతిఫలం దక్కని ఆక్యుపేషన్స్ కొన్ని ఉంటాయి. రోజంతా పని చేసినా 100 రూపాయలు వస్తుంది. దాన్ని ఇల్ పెయిడ్ ఆక్యుపేషన్ అంటారు. యు ఆర్ నాట్ పెయిడ్ ఫెయిర్లీ అని అర్థం అనమాట. అండ్ క్యాజువల్ లేబర్ మార్కెట్. క్యాజువల్ లేబర్ అంటే అర్థం ఏంటి? అది పర్మనెంట్ జాబ్ కాదు. ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళు మనం క్యాజువల్ లేబరర్స్ అని చెప్పి అంటాం అనమాట. సో దీస్ వర్కర్స్ ఆర్ లార్జ్లీ ఒక్క నిమిషం, engaged in seasonal activities and are paid very low wages that just ensure bare survival. సీజనల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతారు, చాలా తక్కువ వేజెస్ ఉంటాయి. సో ఇది జస్ట్ అలా సర్వైవ్ అవుతారు తప్పితే వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ అనేది అందుబాటులో ఉండదు. వాళ్ళ ఆదాయం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. మీకు ఎగ్జాంపుల్ కింద తీసుకోండి, ఇక్కడ రూరల్ రాశారు, అర్బన్ రాశారు. రూరల్కి మీకు ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి రాము. అంటే ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్కి ఒక ఎగ్జాంపుల్ కింద రాశారు. రాము కథ ఏంటో చూడండి ఒకసారి. రాము ఏమో అగ్రికల్చర్లో రాయ్పూర్ విలేజ్లో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నాడు. ఇతని ఎల్డెస్ట్ సన్ సోము వచ్చేసి 10 సంవత్సరాల వయసు. ఇతను పాలేరు, మనం తెలుగులో పాలేరు అంటాం, పాలీ కింద పనిచేస్తున్నాడు. టు లుక్ ఆఫ్టర్ ది క్యాటిల్ ఆఫ్ సర్పంచ్ ఆఫ్ ద విలేజ్ సత్పాల్ సింగ్. సత్పాల్ సింగ్ యొక్క ఈ ఆవుల్ని వాటిని వీడు చూసుకుంటాడు. సోము ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద హోల్ ఇయర్. సంవత్సరం అంతా సోము పనిచేస్తాడు. ఎంత ఇస్తాడమ్మా సోముకి? కేవలం 1000 రూపాయలు మాత్రమే. రాముకి ఇంకో ముగ్గురు సన్స్ ఉన్నారు. పెద్ద కొడుకు సోము సర్పంచ్ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడు. సంవత్సరం మొత్తం చేస్తే 1000 రూపాయలు ఇస్తారు. రాముకి ఇంకో ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇంకో 2 డాటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ టూ యంగ్ టు వర్క్ ఆన్ ద ఫీల్డ్. పని చేయడానికి ఉన్న వయసు వాళ్ళకి లేదు. తన వైఫ్ సున్హరి ఈజ్ ఆల్సో ఏ పార్ట్ టైమ్ వర్కింగ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ హౌస్ క్లీనర్ ఫర్ ద లైవ్ స్టాక్ రిమూవింగ్ అండ్ మేనేజింగ్ కౌడర్. ఆవు పేడ అవన్నీ తీయడం, క్లీన్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ సున్హరి చేస్తుంది. దీనికేమో రోజుకి 1/2 లీటర్ మిల్క్, వండిన కొద్ది మిగిలిపోయిన ఫుడ్ ఇస్తూ ఉంటారు, అది కొన్ని వెజిటబుల్స్ ఇస్తూ ఉంటారు ఈ అమ్మాయికి. బిసైడ్స్ ఇవి కాకుండా తను పొలంలో కూడా పనిచేస్తుంది హస్బెండ్తో బిజీ సీజన్లో. అండ్ సప్లిమెంట్స్ ఈజ్ ఎర్నింగ్స్. తనతో పాటు పనిచేసి తను కూడా కొంత సంపాదిస్తుంది. అగ్రికల్చర్ ఏమో సీజనల్ బిజినెస్ కదా, సీజనల్ యాక్టివిటీ కదా, ఇయర్ లాంగ్ ఉండదు కదా. కాబట్టి ఈ యాక్టివిటీ ఎంప్లాయీస్ రాము ఓన్లీ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ సోయింగ్, ట్రాన్స్ప్లాంటింగ్, హార్వెస్టింగ్. నాట్లు వేసేటప్పుడు, మళ్ళీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రమే రాముకు పని దొరుకుతుంది. మిగిలిన టైంలో అట్లీస్ట్ ఒక 4 months ఇన్ ఎన్ ఇయర్ హీ రిమైన్స్ అన్ఎంప్లాయిడ్ అనమాట. రైట్, ఈ టైంలో ఖాళీగా ఉంటాడు. ఆ టైంలో హీ లుక్స్ ఫర్ వర్క్ ఇన్ అదర్ యాక్టివిటీస్. సమ్ టైమ్స్ వర్క్ దొరుకుతుంది, లైక్ బ్రిక్ లేయింగ్ ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ విలేజ్లో. కొన్నిసార్లు దొరకవు. ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టి రాము ఈజ్ ఏబుల్ టు ఎర్న్ ఎనఫ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు వరి పొలంలో పనిచేసావు అనుకో, నీకు డబ్బులు బదులు ధాన్యం ఇచ్చారనుకోండి, యు ఆర్ పెయిడ్ ఇన్ కైండ్. యు ఆర్ వర్కింగ్ ఫర్ రైస్ క్రాప్, ప్యాడీ, నీకు వచ్చింది కూడా ప్యాడీయే. వీట్ క్రాప్లో పనిచేస్తే పండిన పంటలో కొంత ఇవ్వడం, దాన్ని పేమెంట్ ఇన్ కైండ్ అంటాం అనమాట. క్యాష్ రూపంలో అది కాదు. ఈ రూపంలో ఆయనకు వస్తాయి దుబాయ్ ఎసెన్షియల్స్ ఫర్ 2 square meals for his family. అంతే. However, during the days when he is unable to get some work, he and his family really face difficulties, and sometimes his small kids have to sleep without food. పని లేని రోజుల్లో చాలా ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేయాలి. తన పిల్లలు వితౌట్ ఫుడ్ పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్. మిల్క్, వెజిటబుల్స్ ఆర్ నాట్ ఎ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ మీల్స్. మిల్క్ కొనడం, వెజిటబుల్స్ రెగ్యులర్ పార్ట్ కాదు. ఏదో ఉల్లిపాయతో ఇలా తినేస్తూ ఉంటారు చాలా చోట్ల. రాము ఈజ్ ఫుడ్ ఇన్సెక్యూర్ డ్యూరింగ్ ద 4 months when he remains unemployed. అన్ఎంప్లాయిడ్గా ఉన్న 4 నెలలు కూడా తనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. రైట్, ఇది
అగ్రికల్చర్ సీజనల్ వర్క్ కాబట్టి ఎలా ఉంటుంది, రూరల్‌లో ఎలా ఉంటుంది. అలాగే మీకు అర్బన్ వచ్చేసరికి ఫుడ్ ఇన్‌సెక్యూరిటీకి ఎగ్జాంపుల్ చూడండి. అహ్మద్ అనే క్యారెక్టర్‌ని తీసుకున్నారు. అహ్మద్ ఈస్ ఎ రిక్షా పుల్లర్ ఇన్ బెంగుళూరు. తనేమో ఈ జుమ్రీ తలియా నుంచి వచ్చేసాడు. అలాంగ్ విత్ హిస్ 3 బ్రదర్స్, 2 సిస్టర్స్, ఓల్డ్ పేరెంట్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఈ పేదవాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఒక విషయాన్ని రాస్తున్నారు. ఏ విషయాన్ని రాస్తున్నారంటే, వీళ్ళకి పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే చూసారా, ఆల్రెడీ పేదరికం, వాళ్ళకి ఆదాయం తక్కువ, కానీ సంతానం ఎక్కువ. ఎందుకు సంతానం ఎక్కువుంటుందంటే, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకపోవడం, అవగాహన లేమి, అవగాహన లేకపోవడం, కొన్నిసార్లు మేల్ చైల్డ్ కావాలి అని చెప్పి స్టార్టింగ్‌లో ఆడపిల్లలు పుడితే, అబ్బాయి పుట్టేంత వరకు వెయిట్ చేయడం. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో, చూసారా ప్రాబ్లమ్ ఏంటి? ఆల్రెడీ ఆదాయం తక్కువ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ. ఎక్కువ ఆదాయంతో తక్కువ ఆదాయంతో ఎక్కువ మందిని పోషించాల్సిన పరిస్థితికి అది దారితీస్తుందనమాట. ఇతను జుగ్గి అంటే మనకి ఈ ఒక బాగా అంటే స్ట్రాంగ్‌గా లేని ఇనుము, మామూలు మట్టితో చేసిన ఒక గుడిసె లాంటిదనమాట. మట్టి గుడిసె అనుకోండి అలాంటిది. అక్కడుంటాడు. ఈ ఫ్యామిలీ సర్వైవల్ అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? హిస్ డైలీ ఎర్నింగ్స్ ఫ్రమ్ పుల్లింగ్ రిక్షా. రిక్షా పుల్లింగ్ నుంచి వచ్చే ఎర్నింగ్స్ పైనే మొత్తం ఆధారపడుతుంది. అయితే హి డజంట్ హావ్ ఎ సెక్యూర్డ్ ఎంప్లాయ్‌మెంట్. సెక్యూర్డ్ అంటే అర్థం ఏంటి? భద్రత కలిగిన. అంటే ఎప్పుడు ఆదాయం వచ్చేదా అంటే కాదు. అండ్ హిస్ ఎర్నింగ్స్ ఫ్లక్చుయేట్ ఎవ్రీ డే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం అనుకో. నెలకి 30,000 అంటే ఎప్పుడూ 30,000. కానీ రిక్షా పుల్లర్‌కి ప్రతిరోజు 30,000 వస్తుంది. ప్రతిరోజు రూ. 100 వస్తుందా? గ్యారంటీ లేదు. ఒకరోజు 150 రావచ్చు. ఒకరోజు 50 రావచ్చు. ఎర్నింగ్స్ అనేవి ప్రతిరోజు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. కొన్ని రోజులు హి గెట్స్ ఎనఫ్ ఎర్నింగ్ ఫర్ హిమ్ టు సేవ్ సమ్ అమౌంట్ ఆఫ్టర్ బయింగ్ ఆల్ హిస్ డే టు డే నెసెసిటీస్. కొన్ని రోజులు డబ్బులు మిగులుతాయి. ఇంకొన్ని రోజులు హి బేర్లీ ఎర్న్స్ ఎనఫ్ టు బై హిస్ డైలీ ఎసెన్షియల్స్. జస్ట్ అలా మేనేజ్ చేయగలుగుతాడు. కొన్నిసార్లు అసలు రాదు కూడా. However, fortunately, Ahmad has a yellow card, which is a PDS card for below poverty line people, BPL people కోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఈ కార్డ్ అనేది ఆయన దగ్గర ఉంది. ఈ కార్డుతో అహ్మద్ గెట్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వీట్, రైస్, షుగర్, కిరోసిన్ ఆయిల్ ఫర్ హిస్ డైలీ యూజ్. తనకి వీటు, రైస్, షుగరు, కిరోసిన్ ఆయిల్ గవర్నమెంట్ అందిస్తుంది రేషన్ షాపుల ద్వారా. హీ గెట్స్ దీస్ ఎసెన్షియల్స్ ఎట్ హాఫ్ ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. సబ్సిడైజ్డ్ రేట్లకి అందిస్తుంది అనమాట. హీ పర్చేజెస్ హిస్ మంత్లీ స్టాక్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ డే వెన్ ద రేషన్ షాప్ ఈజ్ ఓపెన్ ఫర్ బిలో పవర్టీ పీపుల్. ఏ రోజు రేషన్ షాప్ ఓపెన్ చేస్తారో ఆ రోజు వెళ్ళి కొనుక్కుంటాడు. ఇన్ దిస్ వే అహ్మద్ ఈజ్ ఏబుల్ టు ఎకౌట్ హిస్ సర్వైవల్ విత్ లెస్ దాన్ సఫిషియంట్ ఎర్నింగ్స్ ఫర్ హిస్ బిగ్ ఫ్యామిలీ వేర్ హీ ఈస్ ద ఓన్లీ ఎర్నింగ్ మెంబర్. ఇంత పెద్ద ఫ్యామిలీ ఒక్కడే ఎర్నింగ్ మెంబర్ అయినా సరే ఎలా మేనేజ్ చేస్తారు? ఈ రేషన్ షాప్స్ ఉండడం వల్ల, తక్కువ ధరకి లభించడం వల్ల మేనేజ్ చేయగలుగుతాడు. లేకపోతే ఎంత కష్టమైపోయేదో మీరు ఆలోచించుకోండి. ఇది పరిస్థితి. ది సోషల్ కంపోజిషన్ అలాంగ్ విత్ ఇనబిలిటీ టు బై ఫుడ్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ ఇన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. చూడండి, ఆదాయం ఒకటే కాదు, సోషల్ కంపోజిషన్ కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీకి రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది ఎస్సీస్, ఎస్టీస్ అండ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ఓబీసీస్ who have either poor land base or very low land productivity are prone to food insecurity. ఈ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు, ల్యాండ్ సరిగ్గా లేని వాళ్ళు, ల్యాండ్ ప్రొడక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేయవచ్చు. ద పీపుల్ ఎఫెక్టెడ్ బై న్యాచురల్ డిజాస్టర్స్ who have to migrate to other areas in search of work are also among the most food insecure people. న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తూ ఉంటారు. హై ఇన్సిడెన్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ప్రివైల్స్ అమాంగ్ ఉమెన్. ఆబ్వియస్లీ కదా, హై ఇన్సిడెన్స్ మాల్ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటి? పోషకాహార లోపం, సరైన పోషకాహారాలు వెళ్ళకపోవడం, దాన్ని మాల్ న్యూట్రిషన్ అని చెప్పి అంటాం. ఇది ఎక్కువగా ఉమెన్‌లో ఉంటుంది. ఉమెన్‌కి ఎక్కువగా కాల్షియం అవసరం. అంటే మిల్క్ ఎక్కువ తాగాల్సిన అవసరం ఉంటుంది. పూర్ ఫ్యామిలీస్‌లో మిల్క్‌ని ఎఫర్డ్ చేయలేక వాళ్ళు తాగరు. సో దిస్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ యాస్ ఇట్ పుట్స్ ఈవెన్ ద అన్‌బోర్న్ బేబీ ఎట్ ద రిస్క్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. తల్లికి సరైన పోషకాహారం లేకపోతే రేపొద్దున్న తనకి పుట్టబోయే బిడ్డకి కూడా అటువంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా రిస్క్‌లో పెట్టే పరిస్థితి ఉందన్నమాట. A large proportion of pregnant and nursing mothers and children under the age of 5
5 years constitute an important segment of the food insecure population. ఫుడ్ ఇన్సెక్యూర్ పాపులేషన్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా నర్సింగ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, 5 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి సరైన పోషకాహారాలు అందాలి. అంటే నార్మల్ ఫుడ్ కాకుండా వీళ్ళకి పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఫుడ్ అవసరం. అది వెళ్ళకపోయినా సరే మాల్ న్యూట్రిషన్ వస్తుంది. అది కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీకి దారి తీస్తుంది. సో వాళ్ళు కూడా ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ కింద మనం చెప్పొచ్చు. అర్థమైందా? ఇక్కడ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఎవరు? క్యాజువల్ లేబరర్స్, అగ్రికల్చర్ లేబరర్స్. అలాగే ఈ కేటగిరీలో 5 సంవత్సరాల లోపు పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఉన్నారని అర్థం అనమాట. అలాంటి ఉమెన్, చిల్డ్రన్ 98-99 సర్వే ప్రకారం, నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం 11 కోట్ల మంది ఉన్నారంట. అటువంటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇండియాలో 11 కోట్ల మంది. అంటే లాక్టేటింగ్ మదర్స్ మరియు లాక్టేటింగ్ అంటే పాలు ఇస్తున్న వాళ్ళు, నర్సింగ్ మదర్స్ మరియు ప్రెగ్నెంట్ లేడీస్ మరియు 5 సంవత్సరాల పిల్లలు, వీళ్ళంతా 11 కోట్ల మంది ఉన్నారు 98-99 సర్వే ప్రకారం. అలాగే ఈ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ లార్జ్ ఇన్ సమ్ రీజియన్స్. ఇప్పుడు సోషల్ కేటగిరీస్, ఎకనామిక్ కేటగిరీస్, జెండర్ కేటగిరీస్ పరంగా చూసాం. ఇప్పుడు రీజనల్ కేటగిరీస్ చూడండి, కేటగరైజేషన్. కొన్ని రీజన్స్ లో ఎక్కువగా ఉన్నారు ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ స్టేట్స్ విత్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పవర్టీ, ట్రైబల్, రిమోట్ పవర్టీ. ఎక్కువ పవర్టీ ఉన్న బ్యాక్వర్డ్ స్టేట్స్ లో ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ట్రైబల్, రిమోట్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటారు. రీజియన్స్ మోర్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా జరిగే ప్లేసెస్ లో కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉన్న పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అకౌంట్ ఫర్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఇన్ ది కంట్రీ. మన దేశంలో ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది అని అనొచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మా, హంగర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఇండికేటింగ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఇండికేట్ చేసే అనదర్ ఆస్పెక్ట్ ఏంటి? హంగర్, ఆకలి. ఆకలితో ఉండడం. హంగర్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పవర్టీ, ఇట్ బ్రింగ్స్ అబౌట్ పవర్టీ. పవర్టీ వల్ల హంగర్ వస్తుంది అనుకోక్కర్లా, హంగర్ వల్ల కూడా పవర్టీ వస్తుంది. అంటే ఏ రకంగా చెప్పాడు చూసారా? నువ్వు పూర్ కాబట్టి సరిగ్గా తినలేకపోతున్నావు, ఆకలిని ఫేస్ చేస్తున్నావు అనుకోవడమే కరెక్ట్ కాదు. నువ్వు ఆకలిని ఫేస్ చేస్తున్నావు కాబట్టి సరైన ఫుడ్ లేక, సరైన ఎనర్జీ లేక, సరైన హెల్త్ లేక, సరైన వర్క్ దొరక కూడా నువ్వు పూర్ అవ్వచ్చు. 2 రకాలు ఉన్నాయి. అంటే ఎవరికైతే ఫుడ్ అవైలబిలిటీ లేదో, యాక్సెసిబిలిటీ లేదో, వాడి ఆరోగ్యం సరిగ్గా లేక, హెల్త్ సరిగ్గా లేక, సో పని చేయలేక, ఆదాయం సంపాదించలేక పూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ మీనింగ్ అది. Hunger is not just a manifestation or expression of poverty, it brings about poverty. ఇది పేదరికానికి దారి తీస్తుంది కూడా. The attainment of food security therefore involves eliminating current hunger and reducing the risks of food hunger. సో ఈ ఈ వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. ఫుడ్ హంగర్ని ఫ్యూచర్లో హంగర్ అనే ఆస్పెక్ట్ రాకుండా మనం చేయాలి. అప్పుడే మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయగలుగుతాం. హంగర్ హ్యాస్ క్రానిక్ అండ్ సీజనల్ డైమెన్షన్స్. హంగర్ కెన్ బి క్రానిక్ అంటే ఎప్పుడు ఉండేది, సీజనల్ అప్పుడప్పుడు ఉండేది. 2 డైమెన్షన్స్ ఉంటాయి. క్రానిక్ హంగర్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డయట్స్ పర్సిస్టెంట్లీ ఇన్అడిక్వేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ ఆర్ క్వాలిటీ. కేర్ఫుల్గా వినాలి ఇక్కడ మీరు. హంగర్ అంటే అర్థం ఫుడ్ లేకపోవడం కాదు. ఫుడ్ ఉన్నప్పటికీ కూడా సరైన పోషక పదార్థాలు వెళ్ళకపోతే, అంటే నువ్వు రోజంతా ఫుడ్ తింటున్నావు కానీ నీకు ప్రోటీన్స్ వెళ్ళట్లేదు, మినరల్స్ వెళ్ళట్లేదు, వైటమిన్స్ వెళ్ళట్లేదు, అప్పుడు కూడా అది హంగర్కి దారితీస్తుంది. మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో ఏం చెప్తారు? ఇట్ లుక్స్ ఎట్ ద న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్. అంటే మనకి ఏజ్కి తగ్గ హైట్ ఉందా లేదా, హైట్కి తగ్గ వెయిట్ ఉందా లేదా, రైట్? ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని కూడా చూస్తారు. అంటే నాట్ జస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అవైలబిలిటీ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్. అప్పుడు మనం హంగర్ని ఎలిమినేట్ చేసినట్టు. ఫుడ్ ఒకటి పెడితే హంగర్ ఎలిమినేట్ చేసినట్టు కాదు. రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని పెట్టినప్పుడే మనం హంగర్ని ఎలిమినేట్ చేసినట్టు. పూర్ పీపుల్ సఫర్ ఫ్రమ్ క్రానిక్ హంగర్, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో
క్వాలిటీ ఉండదు బికాస్ ఆఫ్ దేర్ వెరీ లో ఇన్కమ్ అండ్ ఇంటర్న్ ఇనిబిలిటీ టు బై ఫుడ్ ఈవెన్ ఫర్ సర్వైవల్. ఇన్కమ్ తక్కువ ఉండడం వల్ల క్రానిక్ హంగర్ ఫేస్ చేస్తారు. సీజనల్ హంగర్ ఎప్పుడు వస్తుంది? ఈజ్ రిలేటెడ్ టు సైకిల్స్ ఆఫ్ ఫుడ్ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్. అది ఫుడ్ గ్రోయింగ్ హార్వెస్టింగ్ మీద ఆధారపడుతుంది. దిస్ ఈస్ ప్రివలెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ద సీజనల్ నేచర్ ఆఫ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బికాస్ ఆఫ్ క్యాజువల్ లేబరర్స్ దేర్ ఈస్ లెస్ వర్క్ ఫర్ క్యాజువల్ కన్స్ట్రక్షన్ లేబరర్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ లో వాళ్ళకి వర్క్ ఉండదు, వర్క్ ఉండక పని ఉండదు, అది డబ్బులు రాక ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఫేస్ చేస్తారు, హంగర్ ఫేస్ చేస్తారు. పల్లెటూరులో కొన్ని నెలల్లో పంటలు పండవు, కొన్ని నెలల్లోనే అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంటుంది. మిగిలిన టైంలో పని దొరక్క ఈ అగ్రికల్చర్ లేబరర్స్ దే విల్ ఫేస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హంగర్. దిస్ టైప్ ఆఫ్ హంగర్ ఎగ్జిస్ట్ వెన్ ఎ పర్సన్ ఈస్ అనేబుల్ టు గెట్ వర్క్ ఫర్ ది ఎంటైర్. సంవత్సరం అంతా పని దొరకనప్పుడు వాళ్ళు ఆకలిని ఫేస్ చేస్తారు. అది రాశారు. The percentage of seasonal as well as chronic hunger has declined in India as shown in the above table. ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడేమో తగ్గుతూ వచ్చింది తర్వాత. ఇక్కడ చూడండి, 1983లో 16.2 ఉండేది సీజనల్ హంగర్, 2000కి వచ్చేసరికి 2.6కి తగ్గింది. అర్బన్ ఏరియాస్లో 5.6 ఉండేది అండ్ ఇదేమో 0.6 తగ్గింది. ఇది సీజనల్ హంగర్. క్రానిక్ ఏమో ఒకప్పుడు 2.3, ఇప్పుడు 0.7, ఒకప్పుడేమో 0.8, ఇప్పుడేమో 0.3. ఓవరాల్గా 18.5 నుంచి 3.3కి రూరల్లో, 6.4 నుంచి 0.9కి అర్బన్లో హంగర్ని తగ్గడం మనం చూస్తున్నాం ఇక్కడ. ఇండియా ఈజ్ ఎయిమింగ్ ఎట్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ సిన్స్ ఇండిపెండెన్స్. డెఫినెట్గా ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో విదేశాలపైన ఆధారపడకుండా మన పంట మనమే పండించుకోవడానికి ఇండియా ఇండిపెండెన్స్ నుండి ప్రయత్నం చేస్తుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇండియన్ పాలసీ మేకర్స్ అడాప్టెడ్ ఆల్ మెజర్స్ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ లో సెల్ఫ్ సఫిషియన్సీ అంటే వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మన ఫుడ్ మనమే సాధించుకునేలాగా, మనకి సఫిషియెంట్ గా ఉండేది మనమే తెచ్చుకునేందుకు ఏం చేస్తుంది. India adopted a new strategy in agriculture which resulted in green revolution. ఇండియా అడాప్ట్ న్యూ స్ట్రాటజీ, అగ్రికల్చర్లో కొత్త స్ట్రాటజీని అడాప్ట్ చేసింది, దానివల్ల గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్ ప్రొడక్షన్లో గ్రీన్ రెవల్యూషన్ మనం తీసుకురాగలిగాం. ఇందిరా గాంధీ, అప్పటి ప్రైమ్ మినిస్టర్, అఫీషియల్లీ రికార్డెడ్ ద ఇంప్రెసివ్ స్ట్రైడ్స్ ఆఫ్ green revolution in agriculture by releasing a special stamp entitled wheat revolution in July 1968. 1968లో వీట్ రెవల్యూషన్ ని గుర్తు చేస్తున్నట్టు ఒక స్పెషల్ స్టాంప్ ను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే మనం గ్రేట్ స్ట్రైడ్స్ అంటే అడుగులు, చాలా పెద్ద ముందడుగు వేసాము గ్రీన్ రెవల్యూషన్ విషయంలో, ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అని చెప్పి ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత వీటిలో వచ్చిన సక్సెస్ మనం రైస్ లో రెప్లికేట్ చేశారు. సో ఆబ్వియస్ గా ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మనం చూసాం. అయితే ఇది డిస్ప్రపోర్షనేట్, అంటే కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఎక్కువగా ఇది చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైయెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ ఏమో ఉత్తరప్రదేశ్ లో వచ్చింది, మధ్యప్రదేశ్ లో వచ్చింది. 44.01 to 30.21 మిలియన్ టన్స్ వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో సేమ్ లేదు అని అర్థం. టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వాజ్ 252.22 million tons in 15-16 and it has changed to 275.68 million tons in 16-17. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో సిగ్నిఫికెంట్ గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. రైట్. వెస్ట్ బెంగాల్, యూపీలో తీసుకుంటే మీకు సిగ్నిఫికెంట్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, ఈ రెండు రాష్ట్రాలు సిగ్నిఫికెంట్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ని చూసాయి. 15.75 and 12.51 బిలియన్ టన్స్ 15-16 లో చూడడం అనేది జరిగింది. 15-16 సంవత్సరాల్లో చూడడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా నుంచి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. రైట్, టేక్ కేర్.